ఎస్ ఐమ్ ప్రౌడ్ టు రిలీజ్ ఎ కమాండ్, నెవర్ డెనైల్. నీ వలె నువ్వు ఉంటే వృద్ధి పొందలేవు, అభివృద్ధి కాలేవు. అభివృద్ధి కారణమైన ఆలోచనలు ఎక్కడి నుంచో రాలేదు. నీ హృదయము దేవునికి దూరముగా ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిపే సుక్కానిరా. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిపే సుక్కానిరా, మానవులను మలిపే సుక్కానిరా. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిపే సుక్కానిరా. హల్లెలూయా. మనుషులను మలిపే సుక్కాని ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? ఎక్కడుంది? హృదయం. మై వీట రాస్టెండలిస్, రహస్యమైన స్థలం. ఒక్క క్షణములో కూడా మలిపించేస్తారండి. ఎందుకండి అంత దూరం అనుకుంటూ ఉంటారు, కానీ ఇది కాదండి. దేవుడు నాటిన మొక్కను ప్రతి ఒక్కరి కూడా పెళ్ళగించాలని చూస్తారు, కానీ ఆ నాటిన మొక్క స్థలములో ఉంటే వృద్ధిని నీవు కలుగజేసి పడతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో నమ్మకంగా నీ ప్రవర్తన యందు, నడవడి యందు, ఆలోచన యందు, భక్తి జీవితం యందు జాగ్రత్తగా ఉంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాగణుడా, గొప్పవాడా, ఎన్న వాక్యమును విడిచిపెట్టకుండా వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి బిడ్డలకు దయచేయి అయ్యా. మీరు నాటిన ప్రతి మొక్క, ఈ లోకముల సృష్టి, ఈ లోకములో ఉన్న మనుష్యులు, వారి ప్రతి అవసరత అపాయకరమైన దినముల్లో అయ్యా సమస్తమును నీ వస్త్రపు చెంగు మాత్రమే ముడితే స్వస్థత, నీ నీడ బారితే స్వస్థత, నీ కచ్చిముతో స్వస్థత, నీ యొక్క ఆత్మతో స్వస్థత, ఎన్నో రీతిలో స్వస్థత కలుగ చేయాలని నువ్వు చూస్తూ ఉన్నావు. కానీ ప్రతి ఒక్కరి ఆలోచనలు నీకు దూరంగా ఉండటం వల్ల వారి కష్టదినములు పోలేకపోతున్నాను. ఇక నుండి సరి చేసుకున్నటకు శక్తివంతమైన ఆత్మ ఈ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.